ఏంటిదంటే రిప్రజెంట్ స్ట్రక్చర్స్ ఇన్ ఫ్రేమ్స్. ఇప్పుడు ఫస్ట్ ఏమని చెప్పినాం, ఫస్ట్ ఒక నాలెడ్జ్ని ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకుంటాం. ఒక నాలెడ్జ్ బేస్ సిస్టమ్ చేయాలంటే నాలెడ్జ్ని డొమైన్ ఎక్స్పర్ట్ నుంచో డాక్యుమెంట్స్ నుంచో వేరే సోర్సెస్ నుండి నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాక దాన్ని రిప్రజెంట్ చేయాలి. మిషన్కి అర్థమయ్యేటట్టు రిప్రజెంట్ చేయాలి. సో అలా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే వేరే వేస్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, ఫ్రేమ్స్ ఉంటాయి. అలా ఫ్రేమ్స్ అనేది ఒక రిప్రజెంటేషన్ టెక్నిక్ అని చెప్పొచ్చు. సో అలా ఫ్రేమ్స్ వాడితే ఎట్లుంటుంది దాని గురించి చూద్దాం. ఇప్పుడు ఏటే స్ట్రక్చర్ ఉందో నాలెడ్జ్ స్ట్రక్చర్, సో ఈ ఫ్రేమ్స్లో ఇలా ఉంటుంది చూద్దాం. ఫ్రేమ్స్ అనేది ఒక నాలెడ్జ్ రిప్రజెంటేషన్ ఫార్ములేషన్ అనమాట. ఏం చేస్తుంది, ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని ఒక స్ట్రక్చర్డ్ మేనర్లో ఆర్గనైజ్ చేస్తుంది. అర్థమైందా? ఇంకోసారి చెప్తా. ఫ్రేమ్స్ అనేది ఒక నాలెడ్జ్ రిప్రజెంటేషన్. ఇక్కడ అర్థమైంది కదా. ఇది ఏం చేస్తుంది, ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని ఎలా ఆర్గనైజ్ చేస్తుందంటే ఒక స్ట్రక్చర్డ్ హైరార్కీ మేనర్లో ఆర్గనైజ్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, ఈవెన్ స్టీరియోటైపికల్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, స్టీరియోటైపికల్ సిచ్యువేషన్స్ మనం ఫ్రేమ్స్ వాడి ఈజీగా రిప్రజెంట్ చేయొచ్చు. ఆబ్జెక్ట్స్, ఎందుకంటే ఒక ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఆబ్జెక్ట్స్కి స్లాట్స్ ఉంటాయి, యాట్రిబ్యూట్స్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి. సో ఇవన్నీ మనము సింపుల్గా రిప్రజెంట్ చేయొచ్చు యూజింగ్ ఫ్రేమ్స్. ఓకే, అదేంటో ఇప్పుడు మీకు వెళ్తూ ఉంటే మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. ఇంకోటి విషయం మీ వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫ్రేమ్స్ ఏం లేదు, రిప్రజెంట్ చేయడానికి ఏం రిప్రజెంట్ చేస్తే ఒక స్ట్రక్చర్ హైరార్కీ మేనర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇంకా స్టీరియోటైపికల్ సిచ్యువేషన్స్ కూడా ఇంకా ఈజీగా రిప్రజెంట్ చేయగలుగుతారు ఫ్రేమ్ వాడి. దీంట్లో ఆబ్జెక్ట్స్ అంటే మీకు గుర్తొచ్చేది దానికి యాట్రిబ్యూట్స్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి, సో స్లాట్స్ ఉంటాయి. ఇవన్నిటిని రిప్రజెంట్ చేసేస్తారు ఈజీ ఫ్రేమ్స్. సో ఇప్పుడు చూడండి కీ కాన్సెప్ట్స్. ఫస్ట్ ఫ్రేమ్ డెఫినేషన్ ఏంటి ఇంకోసారి. ఫ్రేమ్ అనేది ఒక డాటా స్ట్రక్చర్ అనమాట. ఇది ఏం చేస్తుంది, ఒక ఎంటిటీని రిప్రజెంట్ చేస్తుంది. ఎంటిటీ అంటే ఏంటిది, ఒక ఆబ్జెక్ట్, ఒక ప్యాడ్, ఒక బుక్, ఒక పేపర్, ఇవన్నీ ఒక ఎంటిటీస్. కారు, బైక్, ఇవన్నీ ఎంటిటీస్. ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్ని, కాన్సెప్ట్ని, ఒక సిచ్యువేషన్ని, ఇవన్నీ ఒక ఎంటిటీ అంటారు. సో ఇవన్నీ ఎంటిటీస్ అని నేను చెప్పిన కదా, పెన్సిల్, పెన్, ఫోను, ఇవన్నీ ఎంటిటీస్. దీని అన్నిటిని రిప్రజెంట్ చేయడానికి ఒక డేటా స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఆ డేటా స్ట్రక్చర్ వేరే ఒక ఫ్రేమ్. ఓకే, అట్లా చెప్పచ్చు. సో దీనికి ఫిట్ స్లాట్స్ ఉంటాయి. స్లాట్స్ దేనికి వాడతామంటే, ఇప్పుడు ఈ పెన్సిల్ ఉంది, ఈ పెన్సిల్ డే కలర్ ఉంది, బ్లాక్ ఉంది, ఎరేజర్ ఉంది దీని వెనుక. సో ఇవన్నీ దీని ఏంటి, బ్లూ కలర్ ఉన్నాయి. ఇవన్నీ దీని పెన్సిల్ యొక్క ప్రాపర్టీస్. ఇది రాస్తే బ్లాక్ వాడుతుంది. సో ఇవన్నీ దీని పెన్సిల్ యొక్క ప్రాపర్టీస్. ఆ ప్రాపర్టీస్నే స్లాట్స్ అని పిలుస్తాం. సరే, మనం ఇంకా ఫ్రేమ్స్లో ప్రాపర్టీస్ అని పిలవాలి, ఇక్కడ స్లాట్స్ అని పిలుస్తాం. ఈ పెన్సిల్ అనేది ఒక ఎంటిటీ, ఇది ఎంటిటీ కదా. సో దీన్ని ఫ్రేమ్ అంటారు అనమాట. ఈ పెన్సిల్ అనేది ఒక ఫ్రేమ్ అవుతుంది. దీని ఫిజికల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని స్లాట్స్ అవుతాయి. అర్థమైన ఫ్రేమ్కి స్లాట్కి డిఫరెన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే, ఒక కార్ అని ఒక ఫ్రేమ్. ఓకే, కార్ అనేది ఒక ఫ్రేమ్. కార్కి యాట్రిబ్యూట్స్ ఉంటాయి, ఏ మోడలు, ఎలా చేశారు, ఏ కలరు, ఏ ఇయరు. సో ఇవన్నీ దాని ఫిజికల్ యాట్రిబ్యూట్స్, ఇవన్నిటిని స్లాట్స్ అంటారు. అర్థమైన ఫ్రేమ్ అంటే ఒక ఫిజికల్ ఎంటిటీ, దాని యొక్క యాట్రిబ్యూట్స్ని స్లాట్స్ అంటారు. ఇప్పుడు స్లాట్స్ అని ఫిల్టర్ ఇంకా డెప్లో వెళ్ళాం. స్లాట్స్ అంటే ఏంటి అని చెప్పిన, యాట్రిబ్యూట్స్ అని చెప్పిన. యాట్రిబ్యూట్స్ అని అనొచ్చు, లేకపోతే ప్రాపర్టీస్ అని అనొచ్చు. ఒక ఫిజికల్ ఎంటిటీకి ఉన్న ప్రాపర్టీస్ని స్లాట్స్ అంటారు. ఎగ్జాంపుల్ కలర్, ఒక కార్కి కలర్ ఉంటుంది, దీనికి కలర్ ఉంటుంది. పేపర్, ఇది ఒక పేపర్ అనే ఒక ఎంటిటీ, కలర్ అన్నది దానికి ఉన్న ప్రాపర్టీ. సో ఇప్పుడు మనం ఫ్రేమ్ పరంగా మాట్లాడుకుంటే, పేపర్ అనేది ఫ్రేమ్, దీని లోపల ఉన్న కలర్ అనేది, పేపర్ కలర్ అనేది ఏంటిది, స్లాట్. ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్తే అది కలర్, ఏ కలరు, వైట్ కలర్. సో దాన్ని ఫిల్టర్స్ అంటారు. అర్థమైందా? ఫస్ట్ది ఫ్రేమ్ అనేది ఒక ఆబ్జెక్ట్, అర్థమైంది. నెక్స్ట్ ఏంటిది, దానికి ఉన్న ఒక ప్రాపర్టీస్ ఉంటాయి, అదేంటిది, స్లాట్ అంటారు. స్లాట్ అంటే ప్రాపర్టీస్ ఆర్ యాట్రిబ్యూట్స్. ఇంకా ఇప్పుడు ఇప్పుడు కలర్ ఉందా, ఆ కలర్ ఏ కలర్ ఉంది, వైట్ కలర్ ఉంది, ఇది బ్లూ కలర్ ఉంది. సో అది ఇంకా డిప్లై చేస్తా, యాట్రిబ్యూట్ని ఇంకా రిప్రజెంట్ చేస్తుంది, అదే ఫిల్టర్స్. అర్థమైంది? ఇప్పుడు ఇంకా యాట్రిబ్యూట్స్ ఆర్ వాల్యూస్ ఆర్ రిజర్వ్ టు ఏ అదర్ ఫీల్డ్స్. ఇప్పుడు రెడ్ ఆర్ పెయింట్, ఇవన్నీ అట్లా అనమాట. ఇంకోటి ఇన్హెరిటెన్స్. ఇప్పుడు ఈ ఫ్రేమ్ యొక్క ఉన్న ప్రాపర్టీస్ ఇంకొక ఫ్రేమ్ ఇన్హెరిటెన్స్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒక పేరెంట్ ఫ్రేమ్ ఉంది, దాని నుంచి ఇంకొక చైల్డ్ ఫ్రేమ్ దీని ప్రాపర్టీస్ అన్ని ఇన్హెరిటెన్స్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎగ్జాంపుల్, ఒక స్పోర్ట్స్ కార్ ఉన్నాకో అది ఇన్హెరిటెన్స్ చేసుకోవచ్చు, ఒక కార్ ఫ్రేమ్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని. కానీ ఓవర్ రైడ్ చేయాలి ఒక స్పెసిఫిక్ స్లాట్స్ కానీ. ఎందుకంటే అక్కడ స్పోర్ట్స్ కార్లో నువ్వు హై స్పీడ్ అని వాడతావు, ఐ అని వాడినాం, మనం కార్లో స్పీడ్ అని వాడినాం. సో దాన్ని ఏం చేస్తాం, ఓవర్ రైడ్ చేస్తాం. స్పీడ్ అనే స్లాట్ని
ఓవర్ రైడ్ చేస్తాం ఓకే అట్లా ఐటోని స్పీడ్ అయితే స్పీడ్ స్లాట్ ఉంటుందో దాన్ని ఐటోని ఓవర్ రైడ్ చేస్తాం అంతే. ఇన్హెరిటెన్స్ వేసుకోవచ్చు ఒక ఫ్రేమ్ పేరెంట్ నుంచి చైల్డ్కి, కానీ మనం ఏదైతే స్లాట్స్ ఉంటాయి అవి ఓవర్ రైడ్ చేస్తే సరిపోతాయి. ఇంకా డిఫాల్ట్స్ అండ్ డెమోన్స్ అని ఉంటాయి. డిఫాల్ట్ వాల్యూస్ అంటే ప్రీ డిఫైన్డ్ వాల్యూస్. ఒకవేళ ఇప్పుడు నేను పెన్సిల్ అనే ఒక ఫ్రేమ్ రాసిన, అంటే నేను టైప్ చేసి రిప్రజెంట్ చేసిన, కానీ దీనికి స్లాట్ అంటే ఏ కలర్ చెప్పలేను, ఏం చెప్పలేను, డిఫాల్ట్గా అండర్ వేసిన. అప్పుడు నేను స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ నేను దానికి ఇవ్వకపోతే డిఫాల్ట్గా ఆ కలర్ ఏమని తీసుకుంటుంది, బ్లాక్ అని తీసుకుంటుంది. అర్థమైనా డిఫాల్ట్ వాల్యూస్ అనేది ఒకవేళ నేను ఒక స్లాట్ని ఫ్రేమ్ని రిప్రజెంట్ చేశాక ఆ స్లాట్స్ నేను అంటే స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఒకవేళ నాకు అవైలబుల్ లేకపోతే డిఫాల్ట్గా నన్ను నచ్చింది తీసుకుంటాను. అవే డిఫాల్ట్ వాల్యూస్ అంటే. ఇప్పుడు నేను ఒక కలర్ రిప్రజెంట్ చేయకపోయినా ఒక దాంట్లో ఆటోమేటిక్ డిఫాల్ట్గా బ్లాక్ తీసుకుంటాను. అది డిఫాల్ట్ వాల్యూస్ అంటే. ఇంకోటి డిమాండ్స్ అంటే ఏదో ప్రొసీజర్స్ ట్రిగర్ అవుతాయి ఒక స్లాట్ అన్నది యాక్సెస్ చేసినప్పుడు, మాడిఫై చేసినప్పుడు. ఓకే, డొమైన్ మైట్ వ్యాలిడేట్ దట్ ఇయర్ ఈజ్ ఏ వ్యాలిడ్ ఇంటీజర్. ఇప్పుడు డిమాండ్స్ ఏం చేస్తాయంటే ఒక ఇయర్ ఎప్పుడైనా ఇంటీజర్ ఉండదు. మనోజ్ అనేది ఇట్స్ నాట్ అన్ ఇయర్, 2015, 2025 ఇట్స్ అన్ ఇయర్. సో అది కరెక్ట్ ఇంటీజర్ ఇస్తున్న, ఇంటీజర్ పరంగా ఇస్తున్న ఇయర్ వ్యాలిడేట్ చేస్తుంది డిమాండ్స్. ఇంకా ఫ్రేమ్ సిస్టమ్ అంటే ఏంటంటే ఏది కలెక్షన్ ఉంటుందో ఆఫ్ ఇంటర్కనెక్టెడ్ ఫ్రేమ్స్ ఉంటాయో సో ఈ ఫ్రేమ్స్ అన్నీ కలిసి ఒక ఇంటర్రిలేటెడ్ ఫ్రేమ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కలిసి ఒక కలెక్షన్ అవుతుంది. ఆ కలెక్షన్ని అంటే ఏమవుతుంది, ఒక నాలెడ్జ్ బేస్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇదంతా కలెక్షన్ ఆఫ్ ఇంటర్రిలేటెడ్ ఫ్రేమ్స్ని ఒక నాలెడ్జ్ బేస్ అవుతుంది. ఇదంతా కథకారకాన్ని ఫ్రేమ్ సిస్టమ్ అంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు వెహికల్ సిస్టమ్ అని ఉంది, ఇది ఒక ఫ్రేమ్ సిస్టమ్. మీరు వెహికల్ సిస్టమ్లో ఏమొచ్చేస్తాయి, దీని లోపల అన్ని ఫ్రేమ్స్ వచ్చేస్తాయి. కార్ కానీ, ట్రక్స్, మోటార్ సైకిల్స్, ఇవన్నీ లింక్ అయి ఉంటుంది. ఒక దానిపై నుంచి ఇంకోటి ఇన్నర్ ఉంటుంది అండ్ రిలేషన్షిప్స్ ఉంటాయి. సో అర్థమైన ఫ్రేమ్స్ అన్ని ఇంటర్ కనెక్టెడ్ అయ్యి ఒక కలెక్షన్ అయ్యి ఒక నాలెడ్జ్ బేస్ని రిప్రజెంట్ చేస్తే అదంటే ఫ్రేమ్ సిస్టమ్ అంటారు. ఇప్పుడు వెహికల్ కింద కారు, ట్రక్కు, మోటార్ సైకిల్స్ అనేసి ఇవన్నీ ఇన్హెరిటెన్స్ అయ్యి రిలేషన్షిప్ అయ్యి ఉంటాయి. ఇవన్నీ ఒకటి లింక్ అయ్యి ఉంటాయి. ఇదే ఫ్రేమ్ సిస్టమ్ అంటే. ఇంకోటి ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎట్లా రిప్రజెంట్ చేస్తారు ఫ్రేమ్స్ని. ఫ్రేమ్ ఇలా పెట్టేసేసి కార్ అని పెడతాం. కార్ పెట్టి ఫ్రేమ్ అని చెప్పినా కదా ఒక ఫిజికల్ ఎంటిటీ, దాని యొక్క స్లాట్స్ అంటే దాని యొక్క ప్రాపర్టీస్ ఆర్ యాట్రిబ్యూట్స్. మేక్, మోడల్, ఇయర్, కలరు, ఓనర్, ఇవన్నీ మేక్ ఎప్పుడు అయింది, మోడల్ అనే ఒక యాట్రిబ్యూట్, ఇయర్ ప్రాపర్టీ, కలర్ దాని ఇంకోటి ఏంటిది ఫ్రేము, స్లాట్, ఇంకేమిటి ఫిల్టర్స్. అది టొయాటా 2020 డిఫాల్ట్ బ్లాక్ డిమాండ్, అది ఓనర్ ఎవరు, ఫ్రేమ్ పర్సన్ జాన్, అట్లా. అంటే ఇప్పుడు ఏం చెప్పిన ఒక ఫ్రేమ్కి ఉన్న ప్రాపర్టీస్ ఇంకో ఫ్రేమ్ ఇన్హెరిటెన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్పోర్ట్స్ కార్ అనేది ఇన్హెరిటెన్స్ చేసుకుంటుంది ఈ కార్ అనే ఫ్రేమ్ని. ఇప్పుడు కానీ ఏం చేయాలి, కొన్ని స్పెసిఫిక్ వాల్యూని ఓవర్ రైడ్ చేయాలని చెప్పిన కదా. సో స్పీడ్ అనే వాల్యూని ఐని ఓవర్ రైడ్ చేస్తుంది అంటే. సో ఎందుకంటే ఇక్కడ స్పీడు ఏమైనా వాల్యూని ఓవర్ రైడ్ చేస్తే సరిపోతుంది. ఇంకా మోడల్ వాల్యూ కూడా ఇవి రెండింటిని ఓవర్ రైడ్ చేసేయండి. అంటే దీనికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, మరి ఫ్రేమ్ రిప్రజెంటింగ్ స్ట్రక్చర్స్ ఇన్ ఫ్రేమ్, స్ట్రక్చర్డ్ అండ్ మోడల్ రిప్రజెంటేషన్ ఉంటుంది, ఇన్హెరిటెన్స్ చేసుకోవచ్చు. అందుకని సబ్ ఫ్రేమ్ కూడా ఆటోమేటిక్ ఇప్పుడు ఈ ఫ్రేమ్ ఇది ఆటోమేటిక్ ప్రాపర్టీస్ అనేది దీనికి వచ్చేసింది స్పోర్ట్స్ కార్స్. ఇంకా డిఫాల్ట్ రీజనింగ్ కానీ ప్రొసీజరల్ యాక్టివిటీస్ కానీ సపోర్ట్ చేస్తుంది. ఇది ఎక్కడెక్కడ వాడుతుంది అంటే ఏదైతే రిప్రజెంటేషన్ మనం మాట్లాడుకున్నాం ఫ్రేమ్ రిప్రజెంటేషన్ ఐడెంటికల్ నాలెడ్జ్ని రిప్రజెంట్ చేయడానికి చాలా పనికొస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే టాక్సానమీ ఆఫ్ యానిమల్స్ కానీ వెహికల్స్ కానీ